ప్రియమైన దేవుని వల్లరా మనము యేసుక్రీస్తు వారు సిలువ మీద పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు మనం ధ్యానించుకుపోయే మాట చివరి మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూసుకోవచ్చు ప్రియమైన వల్లరా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన అలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు వారు చివరగా పలికినటువంటి మాట తన ప్రాణాన్ని విడిచినటువంటి సందర్భము మనం ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం ప్రియమైన వల్లరా. అయితే యేసుక్రీస్తు వారు మొదట పలికినటువంటి 6 మాటలు చాలా ప్రాధాన్యమైనవి. మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. క్షమాగుణం. అనేక మంది ఆనాటి కాలంలో భక్తులు స్టెఫెన్ గాని, తర్వాత అపోస్తులు గాని తన ప్రాణాన్ని విడిచినప్పుడు హృదయపూర్వకంగానే తమ ప్రాణాలను విడిచారు గానీ, ఆ శిక్షణ వారి మీదకి రావాలని వాళ్ళు కోరుకోలేదు. అంటే హేబేలు అడిగినట్టుగా, లేదంటే అదర్ ప్రవక్తలు అడిగినట్టుగా ఎవరు కూడా యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అడగలేదు. ఇంకా చెప్పుకోవాలనుకుంటే గనక భారతదేశానికి ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి గ్రహం స్టెయిన్స్ గారు వారి పిల్లల్ని కూడా మతోన్మాదులు ఒడిస్సాలో చంపేస్తానండి. వాళ్ళ భార్య కూడా ఏమన్నదనుకున్నారు? నేను క్షమిస్తున్నాను అని చెప్పేసనన్నారు. షీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రివెంజ్. అంటే అలాంటి తత్వాన్ని మనము మొదటి మాటలో మనం నేర్చుకున్నాం. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. యెస్. అది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే ఆ శిలువ మీద ఉన్నటువంటి దొంగకు ఆ మోక్షం కలిగింది. మనము కూడా నమ్ముతున్నాము అని చెబుతూ క్రీస్తుని నమ్మనట్టుగా ప్రవర్తిస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. యెస్, చర్చిలకైతే వెళ్తున్నాము గానీ, మన హృదయాన్ని దేవుని యొక్క మాటలతో నింపుకోకపోతే గనక, మొదటి దొంగ ఏ విధంగా అయితే భౌతికమైనటువంటి వరాలను అడిగాడో, మనము కూడా భౌతికమైన వాటిని అడుగుతాము. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటదో, రెండవ దొంగ అడిగినట్టుగా పరదేశిని అడుగుతాం ప్రియమైనవారు. మూడో మాట, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యేసుక్రీస్తు వారు తల్లిదండ్రుల ఎడల ఉన్నటువంటి బాధ్యతను మనందరికీ గుర్తు చేస్తూ ఆయన బాధ్యతను కంప్లీట్ చేశాడు. ఈ మొదటి 3 మాటలు కూడా యేసుక్రీస్తు వారు సిలువ కింద ఉన్న వారితో చెప్పినటువంటి మాటలు. 4వ మాట నుంచి కూడా యేసుక్రీస్తు వారు తన దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భం. నా దేవా, నా దేవా, నా చెయ్యి అల విడిచితివి. ఇలాగ దేవుడు విడుస్తాడని చెప్పి ముందే లేఖనాల్లో రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనంలో. అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఇలాగ కేక వేయడం మొదలుపెట్టారో, వాళ్ళు అనుకుంటున్నారు ఏలియా వస్తాడని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూసారు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే గనక నీతిమంతుడు మొరపెట్టగా ఆయన సహాయం పంపిస్తానన్నాడు. ఇది ఏలియా ఆనాటి కాలంలో యూదులకు ఉన్నటువంటి ఆచారాలు పట్టించి యెస్, ఏలియా వస్తాడేమో ఎదురు చూసినటువంటి సందర్భం. అయితే ఆయన నా దేవ, నా దేవ, నా చెయ్యి అల విడిచితివి. ఎందుకు విడిచాడు అనంటే గనక మనకు రక్షణ అనుగ్రహించడానికి, మన చెయ్యి పట్టుకోవడానికి ఆయన చెయ్యి విడవలసొచ్చింది. అయితే 5వ మాటగా నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. ఎందుకు దప్పిగొనుచున్నాను అన్నాడంటే గనక లేఖన నెరవేర్పుకే అని అన్నాడనమాట. ఎందుకంటే ఆయనకి చేదును ఆహారంగా ఆయనకి పెట్టాలి కాబట్టి, అది సిలువ మీద మాత్రమే సాధ్యం కాబట్టి, జీవజలాన్ని ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి మనము చేదు చిరకని ఇచ్చినట్టుగా, ఆయన మత్తుడే ఉండడానికి ఆయన ఇష్టపడడం లేదు. ఆయన కాన్షియస్‌గానే తనంతట తానుగా తన ప్రాణాన్ని పెట్టాలనుకున్నాడు కాబట్టి, లేఖన నెరవేర్పుకై, అంటే ఎన్నైతే క్రీస్తు గురించి లేఖనాలు ఉన్నాయో, ఆ లేఖనాలన్నీ నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు వారు ఆ మాట పలకడం జరిగింది ప్రియమైన వాళ్ళారా. 6వ మాట సమాప్తమైనదని చెప్పి, ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాడు. యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించడం అనేది చివరి ఘట్టం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం వరకు కూడా భూమి మీద తాను ఎటువంటి క్రియలు జరిగించాలి, ఎటువంటి మాటలు జరిగించాలన్న దాని గురించి ఆయన ముగింపు పలికితే, ఇక్కడ దుష్టులు గాని, లేదంటే కనుక దుర్మార్గులు గాని, అనీతిమంతులు గాని ఆయన ఎడల చేయాల్సినటువంటి కార్యానికి ముగింపే ఇదిగో సమాప్తమైనది. అనీతిమంతుల కొరకు, పాపుల కొరకు తన మొత్తము రక్తం అంతా కూడా చిందింపవలసింది భూమి అనే బలిపీఠం మీద అది చిందింది. కల్వరి గిరిలో ఆ యొక్క క్రీస్తు బలియాగం మనందరికీ గుర్తు చేస్తుంది అదే ప్రియమైన వాళ్ళ. చివరగా ఆయన పలికింది 7వ మాట. 7వ మాట ఏంటా 7వ మాట అని అంటే గనక, తండ్రి, నీ ఆత్మ
నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. తండ్రి గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని. నేటి కాలంలో చాలామంది పాస్టర్స్ ఎవరైనా చనిపోయారనుకోండి, సమాధి దగ్గరికెళ్ళినప్పుడు, ఇదిగో దేహాన్ని భూమిలో పెట్టి చెప్తుంటారు. మంటికి మంటుగాను, ధూళికి ధూళిగాను, ఇదిగో ఈ దేహాన్ని నీకు అప్పగిస్తున్నాను. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారులైతే గనక దేహాన్ని అప్పగించుతున్నారు గానీ, మరి ఆత్మ సంగతేంటి? మన దగ్గర ఉన్నటువంటి పాస్టర్ గారులైతే గనక దేహాన్ని అప్పగిస్తున్నారు. కాకపోతే ఆత్మ సంగతేంటి? యోహాను సువార్త 6 అధ్యాయం 63 వచనం చెప్తున్నాడు. ఆత్మయే జీవింపచేయుచున్నది గానీ, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనమైన దాన్ని మన వాళ్ళకి అప్పచెప్పేశారు. కాకపోతే ప్రయోజనమైనటువంటి ఆత్మ విషయంలో ఏవండి ఆత్మను అప్పగించుకోవాల్సినటువంటి బాధ్యత. అంటే మనం భూమి మీద ఉండగానే మనము ఏ గమ్యానికి వెళ్ళాలన్నది ముందుగానే మనము ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఆ ప్రణాళికను గుర్తు చేయడానికే యేసుక్రీస్తు వారు శిలువ మీద ఈ మాట పలికారు. ఏంటి అనంటే గనక, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎవరికి? ప్రసంగి గ్రంథం 3 అధ్యాయము 21 వచనం, నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో ఎవడికి తెలియను. ఏవండి కిందకి వెళ్ళడం చాలా ఈజీయే. అంటే నరకానికి వెళ్ళడం చాలా ఈజీయే. కాకపోతే పైకి పంపించడం చాలా కష్టం. బరువైనది ఎంత దూరం పైకి వేయగలమండి? వేయగలమా పైకి? వేయలేం. బరువైనది పైకి వేయలేం. అందుకని తేలిక కావాలి. పైకి ఎక్కువ ప్రయాణం వెళ్ళాలంటే గనక, ఎక్కువ దూరం వెళ్ళాలంటే గనక తేలికపాటిది అవసరం. అందుకనే లోకంలో ఉన్న వాటినన్నింటిని త్యజించడానికి, బంధాలను అన్నింటిని కూడా త్యజించడానికి, లోకంలో శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి పట్టుకొని, లోకం అనేటువంటి పాప భారాన్ని మనం మోసుకోకుండా ఉండడానికి, ఆ నరకానికి వెళ్ళిపోకుండా ఉండడానికి, పరమునకు చేరడానికి యేసు మాటలో ఒక మార్గం. ఆయన చూపినటువంటి దారి అమోఘము. మా దారిలో వెళ్ళిన వాడు ఎవడైనా సరే పరమునకు చేరుకోవడానికి సాధ్యం ప్రియమైనోళ్ళ. అందుకనే నిత్య జీవం అనుగ్రహిస్తానన్నదే ఆయన మనకు చేసినటువంటి వాగ్దానం ప్రియమైన వాళ్ళారా. అందుకని చెప్తున్నాడు. మనము కూడా బాగా అర్థం చేసుకోవాలి. స్టెఫను కూడా చనిపోతూ ఒక్కటే అన్నాడు, తండ్రి నీ చేతికి నా నా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పేసి ఆయన పలికినట్టుగా మనం చూడొచ్చు. అపోస్తల కార్యాలు 7 అధ్యాయం 58, 59 వచనంలో స్టెఫను అప్పగించాడు. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించాలి. దేనికి పడితే దానికి మన దేహాలని, మన యొక్క శరీరాలని అప్పగించుకుంటూ ఉంటాం. కాకపోతే దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే గనక, మొదటి పేతురు 4 అధ్యాయము 19 వచనంలో చెప్తున్నాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న వలన సత్ప్రవర్తన కలిగి మన యొక్క ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకోవాలి ప్రియమైన వారు. అప్పగించుకోలేదా? దేనికి పడితే దానికి అప్పగించుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. దేనికి చాలా మంది చదువుకి అప్పగించుకుంటారు. చాలా మంది ఆటలకు అప్పగించుకుంటున్నారు. చాలా మంది డ్రగ్స్‌కి అప్పచెప్పుకుంటున్నారు. చాలా మంది త్రాగుడుకి అప్పచెప్పుకుంటున్నారు. చాలా మంది పనిపాట్లకు అప్పగించుకుంటున్నారు. కాకపోతే వీటన్నింటి వల్ల నీకు నీకు మోక్షం అనేది రాదు. సత్ప్రవర్తన అనేది రాదు. సత్ప్రవర్తన అనేది ఎప్పుడొస్తదంటే గనక, నువ్వు దేవుని పక్షంగా నిలబడినప్పుడు, ఆయన పక్షంగా నువ్వు బాధపడినప్పుడు, అంటే ఆయన పక్షంగా నువ్వు నీతిని అనుసరించి జరిగిస్తుండడం వల్ల లోకంలో నీకు కొన్ని ఇబ్బందులు, శ్రమలు, ఆటంకాలు కలుగుతుంటాయి. ఆటన్నింటిని ఓర్చుకొని నువ్వు గనక దేవుడి మీద నమ్మకం కలిగి ముందుకు కొనసాగితే గనక నిజంగా నీ ఆత్మను దేవునికి అప్పగించుకోగలవు. ఏవండి మనంతట మనగా ఇటువంటి సామర్థ్యం లేదండి. మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలన్నటువంటి సామర్థ్యం మనకు లేదు. అందుకనే దేవుడు ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేశాడు ప్రియమైన వాళ్ళారా. హెబ్రీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. నిత్యుడకు ఆత్మ ద్వారా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి తన్ను తాను నిర్దోషంగా అప్పగించుకున్నాడు.
విమోచన క్రయధనముగా తన అప్పగించేసుకున్నాడు. ఎందుకు అప్పజెప్పుకున్నాడు అని అంటే గనక, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని నూతనపరుస్తుంది ప్రియమైన వాళ్ళారా. యెస్. నీకు కూడా దేవుడు నువ్వు అడిగితే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహించడం వల్ల ఏమవుతదంటే గనక నీతిలో నూతన స్వభావం కలుగుతది. ఆ నూతన స్వభావము దేవుడికి నీ ఆత్మను అప్పచెప్పుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తది ప్రియమైన వాళ్ళారా. అవకాశాన్ని కలిగిస్తది. కాబట్టి ఒక్కటే గమనించండి. నువ్వు ఎవరికి అప్పచెప్పుకోవాలంటే గనక, ఇదిగో దేవుడికి నీ యొక్క ఆత్మను అప్పచెప్పుకోవాలి. అది ఎప్పుడొస్తదనంటే గనక సత్క్రియలు చేయడం ద్వారా మాత్రమే నీ దేవుడిని ఏది పడితే దేవుడు దాన్ని తీసుకోడు పరలోకంలోకి. దేవుడుండేది పవిత్రుడు, పరిశుద్ధుడు, కల్మషం లేనివాడు. అలాంటి దేవుని దగ్గరికి చేరాలంటే గనక అలాంటిదై ఉంటేనే వెళ్తది. అలాంటిదై ఉంటేనే వెళ్తది ప్రియమైన. కాబట్టి అలాంటి దానిగా నీ యొక్క దేహాన్ని నువ్వు సరి చేసుకోవాలిక్కడ. యేసుక్రీస్తు వారి గురించి రాయబడిందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి ఉన్న దినముల్లో, యేసుక్రీస్తు శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన అంగీకరింపబడ్డానికి ఎంత ప్రణాళిక ఉంటే గనక, జగత్తును అందలి సమస్తాన్ని సృష్టించినవాడు, కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. ప్రియకుమారుడు, అద్వితీయుడు, మహిమా ప్రభావంలో కలిగిన వాడు, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నటువంటి ప్రభువుకే ఇన్ని బాధలు, ఇబ్బందులు, సత్ప్రవర్తన కలిగి ఉంటే గాని దేవుడు అంగీకరించలేదంటే, మన ఎడల కూడా సేమ్ అలాగే ఉంటాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. సేమ్ అదే యేసుక్రీస్తు వారికి ఎలాగైతే ఉందో మనముకు కూడా అలాంటిదే. ఆయన ఎలాగైతే శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదన, కన్నీళ్ళు, మరణం నుండి రక్షింపగలమనే ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన కుమారుడై ఉండినందున తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. మనకు విధేయత ఉందా? మనము కూడా విధేయతను నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళరా. యేసు సంపూర్ణంగా ఈ భూమి మీద జీవించాడు. మనము కూడా సంపూర్ణం ఎప్పుడవుతాం అంటే కనుక ప్రభు పక్షంగా నిలబడినప్పుడు మాత్రమే. ప్రార్థించండి, యాచించండి, భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే కనుక 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం, 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా మనకు వాగ్దానములు ఉన్నో గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధతలను సంపూర్తి చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటావో దేవుని దగ్గరకు చేరగలవు ప్రియమైన వాళ్ళ. అప్పుడు దేవుడు నీ ఆత్మను అంగీకరిస్తాడు. సంపూర్తి చేసుకొని శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. ఆత్మకును శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుంటేనే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. చాలామంది శరీర క్రియల్లో లేకపోవచ్చు, అంటే తప్పులు చేయకపోవచ్చు, కానీ వాడి యొక్క ఆత్మకు ఆల్రెడీ కల్మషం పట్టుకుంది. అంటే మనిషి హృదయంలో వచ్చినటువంటి ఆలోచనలు పట్టించి చాలామంది తనకు దుష్ట ఆలోచనలు వచ్చినాయండి భూమి మీద నెరవేర్చడు. కాకపోతే ఆ ఆలోచనలు పట్టించి దాన్ని అలాగే ఉంచేసుకుని తనంతట తానుగా లోపల ఉండిపోతుంది ప్రియమైన వల్ల. కల్మషం పట్టేస్తుంది. వాడికి అవకాశం దొరకక జరిగించలేదు, కానీ అవకాశం దొరికితే జరిగిస్తారన్నమాట. అలాంటి దానికి వెళ్ళగల సామర్థ్యం దేవుని యొక్క మాటకు మాత్రమే ఉందన్నమాట. అందుకనే 2 అంచులు వాడిగల ఎటువంటి ఖడ్గము కంటేను పదునుగా ఉండి ప్రాణాత్మలోని కీళ్లను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపుల్లోనికి కూడా వెళ్తుందంట దేవుని యొక్క వాక్యము. అందుకనే ఆ వాక్యాన్ని మనం పెట్టుకుంటే మనకి పవిత్రత వస్తుంది. ఆ పవిత్రతను పట్టించి మనం దేవుని సన్నిధికి చేరుకోగలం. అప్పుడు దేవుడు మన ఆత్మలను తీసుకుంటాడు ప్రియమైన వాళ్ళు. కాబట్టి ఒక్కటే గమనించండి, ఏ విధంగా అయితే యేసుక్రీస్తు తన ఆత్మను అప్పగించడం, మనము కూడా భూమి మీద పవిత్రులుగా సంపూర్ణులుగా అయ్యి మనము కూడా మన ఆత్మలను దేవుడికి అప్పగించుకోవాలి. ఆ విధంగా మీరు అందరూ కూడా అప్పగించుకుంటారని ఆశిస్తూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను ప్రియమైన వాళ్ళ. చివరగా ఒక్క మాట, యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 మాటలు. ఒకటి క్షమాపణ, ఒకటి పరలోక రాజ్యము, పరదేశం, తల్లి ఎడల బాధ్యత, దేవుడు విడిచిపెట్టడము, దప్పుకొనుచున్నానంటాం, అదేవిధంగా సమాప్తి చేసుకోవడం, ఆత్మను అప్పగించుకోవడం.
ఇది మన జీవితంలో ఎలాగ అన్వయించుకోవాలనంటే గనక, మన ఎడల ఎవడన్నా తప్పు చేస్తే వాడిని క్షమించుకుంటూ, మనల్ని పరదేశుకు చేర్చడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతను, అంటే మన ఇంటి బాధ్యత గాని, లేదంటే సంఘ బాధ్యత గాని, లేదంటే గనక సమాజ బాధ్యత గాని, ఏదైతే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ బాధ్యతను నెరవేరుస్తూ, దేవునికి దూరం కాకుండా, అంటే పాపం జరిగించి దేవునికి దూరం కాకుండా, ఆత్మల దాహం కలిగి, అంటే ఎదుటివాడిని రక్షించాలన్నటువంటి దాహం కలిగి, భూమి మీద మన పనిని ముగించుకొని, దేవుడికి మన ఆత్మను అప్పగించుకుంటే, యేసుక్రీస్తు వారి జీవితం పూర్ణమైనట్టుగానే మన జీవితం కూడా క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా పరిపూర్ణత కాగలదు. కాబట్టి ఇట్టి విధంగా మీరందరూ కూడా పని జరిగిస్తారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు యొక్క కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థాంక్ యూ.